బాలకోట గారు ఒక్క నిమిషం, కోటేశ్వరరావు గారితో కంక్లూజన్ తీసుకుంటాను. ఒక మాట వస్తాను, శరత్ చౌదరి గారు వస్తాను, వెయిట్ చేయండి. కోటేశ్వరరావు గారు, అది అంటే ఆ విధానాన్ని ఇంకా ప్రకటించట్లేదు. ఇప్పుడు సార్ అన్నారు, ఇప్పుడు బాలకోట గారు ఒక మాట చెప్పారు, రాజధాని విషయంలో ఇంకా నిర్ణయాన్ని ప్రకటించట్లేదు, సరైన నిర్ణయం తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాలి కదా ప్రజలకి. చెప్పాలంటే వదిలేశారు అంతే. అనేక విషయాలు అలా అనుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాలు మాట్లాడరు, లేకపోతే అనేక విషయాల్లో మౌనంగా ఉంటారు. కానీ గత 5 ఏళ్లుగా అమరావతి రైతులు ఉద్యమం చేశారు, రెఫరెండంగా ఎలక్షన్స్ కి వెళ్తున్నామని చెప్పారు. చెప్పినప్పుడు ఆ విషయం స్పందించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాల్లో మౌనంగా ఉంటాడు? చాలా విషయాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అది మనం చర్చించుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి. మతతత్వం మీద ఏం చెప్తారు? అలా కాదండి, అలాగా ఒక్క మాట నంది గారు, కోటేశ్వర గారు, రాజధాని అమరావతి మౌనంగా అంటే కొన్ని విషయాలు వదిలేస్తారు అంతే. కోటేశ్వర గారు ఒక్క మాట, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైన అగ్రభాగ సమస్య ప్రజారాజధాని అమరావతి. ఆ ఉద్యమం జరిగిన తీరు అది. ఆయన 3 రాజధానులను ఎన్నికల్లో పోయాడు, కూటమి ప్రభుత్వం 1 రాజధాని ఎన్నికలకు పోయి, 1 రాజధాని అన్న వాళ్ళకి 124 వచ్చినాయి, 3 రాజధానులు అన్న వాళ్ళకి 11 వచ్చినాయి. అన్నప్పుడు సమీక్షించుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ అంశం మీ అభిప్రాయంతో నేనేమి విభేదించడం లేదు. మీ అభిప్రాయం అది. రాజధాని ప్రాతిపదికనే ఎన్నికల్లో జరగలేదనేది నా అభిప్రాయం. రాజధాని ప్రాతిపదికన ఎన్నికలు జరిగేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి 40% అదే ప్రాతిపదికన కాదు సార్, ఎక్కువ భాగం అనేది వారు చెప్తుంది, అనేది వారు చెప్తున్నారు. ఎన్నికలు జరగవు కాదండి, చాలా అంశాల మీద ఎన్నికలు జరుగుతాయి. నేను చెప్పేది అదే, మీరు చెప్పేది అది కాదు కదా. రాజధాని మీదనే జరిగిందని కదా చెప్తున్నారు మీరు. రాజధాని ఒక ప్రధానమైన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి రాజధాని ఉద్యమం కానీ రాజధానిలో ప్రధానమైన అంశాలతో పాటు అది నేను అనేది. దాని మీద విధానపరమైనటువంటి ప్రకటన చేయమని మీరు డిమాండ్ చేయొచ్చు, ఎవరైనా డిమాండ్ చేయొచ్చు. నేనేమంటున్నానంటే ఆయన మౌనం దాలుస్తారు, దాని మీద ఏం మాట్లాడరు. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత తేలుగుట్టిన దొంగల పరిస్థితి లాగా ఆయన పరిస్థితి తయారైంది. అందుకని ఆయన ఏమి మాట్లాడు. అందుకని మాట్లాడినంత మాత్రాన ఇక డిమాండ్ చేస్తే మాట్లాడతాడంటే నేను అదే చెప్తున్నా. కొన్ని విషయాలని అనేక మంది నాయకులు మౌనంగానే ఉండిపోతారు. అనేక విషయాల్లో మనం డిమాండ్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడరు. అది ఎవరికైనా వర్తిస్తుంది, యూనివర్సల్ అని చెప్తున్నాను నేను. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడమో లేకపోతే ఆయన నోరు ఇప్పకపోతే రేపు జనమే అడుగుతారండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, లేదా ఇతర ఎన్నికలు రాబోతుంటాయి. టెస్ట్ ప్రతి ఎన్నిక, ప్రతి పరిణామం ఒక టెస్ట్ ఒక్కొక్కళ్ళకి. ఆ టెస్ట్ లో ఎట్లా పాస్ అవుతారు ఏమిటనేటువంటిది చూడాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంత వచ్చినా గానీ 40% ఓటింగ్ అనేటువంటిది అదేమి చిన్న విషయం కాదు. వాళ్ళు చిన్న విషయం అని ఎవరైనా అనుకోవచ్చు. కోటేశ్వరరావు గారు అడుగుతున్నా మిమ్మల్ని, పరుగు పందెంలో 2వ వాడు ఏం ఉరకడండి, అక్కడే కూర్చుంటాడా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఓట్లు రావా ఏంటి? మొన్న తెలుగుదేశానికి 39% రాలేదండి, 23 సీట్లు. అదే కదా నేను చెప్తుంది కూడా అదే. పోయినట్టు కాదు, ఆ రోజు మొత్తం పోయినట్టు కాదు, ఈ రోజు భావించొద్దు అనే చెప్తున్నాను నేను. అలా భావించే కాదండి, ప్రజాస్వామికంలో సీట్లు ప్రామాణికమా ఓట్లు ప్రామాణికమా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కాబట్టి సీట్లు రాలేదు కాబట్టి ఓట్ల గురించి మాట్లాడుతున్నాడు. మనం ఓటు గురించి మాట్లాడకూడదు కదా. అధికారంలో మాకు 23 వచ్చినా మాకు వచ్చిన ఓట్లు ఏంటని ఎవరైనా వాదన చేస్తారు, నేను కాదంట్లా. అది వాస్తవం. మనకు సీట్లే ప్రాతిపదిక. అదే ప్రాతిపదికన అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వాదన చేశాడు, మీకు 23 సీట్లే కదా వచ్చిందని. కానీ అప్పుడు తెలుగుదేశం చెప్పింది ఏమిటి, మాకు ఓట్లు గణనీయంగా వచ్చాయని వాళ్ళు చెప్పారు. అందుకని రెండు ఎవరికి ఎప్పుడు ఏది పాఠంగా ఉంటే దాన్ని మాట్లాడతారు రాజకీయాల్లో. సరే కోటేశ్వరరావు గారు, మీరు ఒక మాట అన్నారు కదా, 40% ఓటు వచ్చినప్పుడు, అంత శాతం ఓట్లు ఉన్నప్పుడు మరి కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి కదా.
ఎందుకు అదే మాట్లాడారు? కదా నేను అనేక పోనీ సందర్భాల్లో పోనీ చెప్పాను కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేరు, ఆయన రాలేకపోతున్నారు అనుకోండి, వారు ఎమ్మెల్యేలు పంపించాలి కదా. నేను అనేక సందర్భాల్లో చెప్పింది అదే, ఆ బాధ్యతను నిర్వర్తించట్లేదు, బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు అని కూడా నేను చెప్పాను మన డిస్కషన్స్ లోనే. ఉమ్, ఉమ్. ఆ బాధ్యతను ఆయన నిర్వర్తించట్లేదు, అది బాధ్యత రాహిత్యం కూడా అది. ఓకే ఓకే ఫైనల్ గా శరత్ గారు, ఓకే సార్, ఓకే శరత్ గారు, ఇప్పుడు అసెంబ్లీకి రారు జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పులివెందుల